చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను పిల్లలతో రాలేననిసని రాలేదు ఇప్పటి వరకు కూడా. పిల్లలతో తీసుకొచ్చా ఫస్ట్ మూవీ ఇదే. మీరు అల్లు అర్జున్ ఫ్యానా లేకపోతే ఇంకే హీరో? అల్లు అర్జున్ ఫ్యానే నేను. అందుకే వెళ్ళాలని కంపల్సరీగా పిల్లల్ని తీసుకోమని వచ్చా. మీకు స్టోరీ నచ్చిందా? చాలా బాగా నచ్చింది నాకు. క్లైమాక్స్ సీన్ జాతర సీను చాలా బాగా నచ్చింది. ఇంకా మీ హస్బెండ్ ఆయన మహా రెండోసారి వచ్చారంటున్నారు. అవును, మళ్ళీ థర్డ్ టైం కూడా ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నారు వాళ్ళు. అంత బాగుందా? బాగా నచ్చింది. జాతర సీన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారమ్మా, మీకు బాగా నచ్చింది? చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు స్టోరీ లేదని కొంతమంది అంటారమ్మా, మీకు స్టోరీ నచ్చిందా? మీకు స్టోరీ బాగుంది కదండి, చాలా బాగుంది స్టోరీ. వేరే వాళ్ళు ఎవరో అనుకుంటే ఇది కాదు కదా, మూవీ వచ్చి చూస్తే తెలుస్తుంది. 3 గంటల 20 నిమిషాల సినిమా మీకు ఎక్కడ బోర్ కొట్టలేదా? ఏం కొట్టలేదు సార్ అసలు. ఎందుకంటే మేము అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి మేము కొట్టలేదని అని చెప్తాము. అది బయట వాళ్ళకి అడిగితే తెలుస్తుంది. ఇంకా థ్యాంక్ యూ. బాగుందన్నా, బాగుంది. 3 hours 20 minutes కదా, బోర్ కొట్టిందా మీకు? ఎక్కడ బోర్ అనేది అనిపించలేదు. క్లాస్గా తీసుకెళ్ళాడు మూవీని, బాగానే ఉంది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుందండి. మీరు మామూలుగా ఎవరు ఫ్యాన్? నేను మహేష్ బాబు ఫ్యాన్. మీకు సినిమా బాగా నచ్చిందా? సినిమా బాగానే నచ్చిందండి, పర్లేదు, బాగా తీశారు. బాహుబలి 2 రికార్డ్స్ 2000 కోట్ల. అది కష్టం. అందుకంటే సినిమా అంత గ్రాస్బుక్ అయితే ఏం లేదు. సినిమా బాగుంది కానీ అంటే ఆయన తీసుకెళ్ళిన విధానం ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ సీక్వెన్స్కి సెకండ్ సీక్వెన్స్ అది సంబంధం లేదు. అసలు సినిమా సీక్వెన్స్ ఎలా తీశారంటే ఆయన ఏంటంటే మొత్తం అంతా అల్లు అర్జున్ మీద తీశారు. స్టోరీ ఏం లేదు, ఎక్కడ స్టోరీ ఎక్కడ ఏం కనిపించలేదు పెద్దగా. అది ఓవరాల్గా స్టోరీ ఏం లేదు. ఏ సీన్ నచ్చింది మీకు? జాతర సీన్ గురించి మాట్లాడుకుంటారు బాగా, క్లైమాక్స్ ఫైట్. అవునండి, జాతర సీన్ గురించి మాట్లాడుకుంటున్నారు కానీ అంత పెద్ద హోప్ ఏం లేదు సినిమాలో. అది మామూలు ఫైట్లో అనిపించింది. సినిమా ఎట్లా ఉంది? చాలా బాగుంది. సూపర్ చాలా బాగుంది. బాగుందండి, సూపర్. సినిమా మొత్తం నచ్చింది. ఎవ్రీథింగ్ నచ్చింది. సూపర్, ఫెంటాస్టిక్.